ఈ చెట్టు పేరు ముందే గెస్ట్ చేయండి. నేను చెప్తాలోపే కొద్దిమంది మాత్రమే గెస్ట్ చేస్తారు. ఇది అడ్డాకులు. ఈ అడ్డాకులు దేనికి పనికి వస్తాయంటే అడ్డాకుల్లో విస్తాళ్ళు కొడతారు. అడ్డాకులతో దాంట్లో భోంచేయడం చాలా మంచిదని చెబుతారు. అక్కడ చూడండి, ఒక అతను తెంపుతున్నాడు, కొండతను. ఈ ఆకులు బాగా పనికి వస్తాయి. ఇవన్నీ దాదాపుగా చాలా ఉన్నాయి ఇక్కడ అడ్డతీగలు. ఇది తీగ. ఈ తీగ కూడా చాలా గట్టిగా ఉంటుంది, పాకుతుంది చెట్ల మీదకి. చాలా మంచిది కూడా, భోజనానికి చాలా పాపులర్. మనం ఉన్న ప్లేస్ ఎక్కడంటే ఇదిగో అటు నుంచి విజయవాడ నుంచి ఇటు వస్తుంది. భద్రాచలం, విజయవాడ అటు సైడ్ నుంచి ఇలా వస్తుంది. ఇది ప్రధానమంత్రి గ్రామ యోజన, అది కూడా కనిపిస్తుంది చూడండి మీకు. ఇలా చాలా ఉన్నాయి. ఈ అడవుల్లో చిరుతపుల్లు. ఇది చింతూరు వెళ్ళే దారి. ఇది చింతూరు వెళ్ళే రోడ్డు. ఇది కూడా చింతూరు రేంజ్ డివిజన్ అయితే అదే ఆంధ్రప్రదేశ్ కింద వస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రస్తుతం. ఇదివరకు తూర్పుగోదావరి జిల్లా అనేవారు. అది టేకు చెట్టు చూశారు కదా, పొడుగ్గా పెద్దదిగా ఉంది, నిటారుగా. అది టేకు చెట్టు. ఇదండి, ఇది ఇప్పుడు డొంకరాయి వెళ్ళే దారి. శ్రీలేరు, డొంకరాయి, విశాఖపట్నం. ఇంకా పొడుగ్గా వెళ్తే విశాఖపట్నం దాకా వెళ్తుంది. ఇదిగో ఇవి అడ్డాకులు. ఈ అడ్డాకుల్లో భోజనం చేస్తారు. చక్కగా అడ్డాకులతో విస్తళ్ళు కొడతారు. చీపురు పుల్లలు అవి వేసి అడ్డాకులతో విస్తళ్ళు కొడతారు. ఇవి చాలా పాపులర్ ఇక్కడ. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.